మీరు చూపించుకున్నా పర్లేదు కానీ రోజు పోయే కొద్ది దాని గురించి మాట్లాడడం తగ్గాల, ఆ చర్యలు ఆగిపోవాలి. జమిలీ ఎన్నికలు కొంచెం ముందే వస్తాయి అంటున్నారు. దీన్ని సమర్థిస్తారు అనుకునేటట్టయితే ప్రమాదం ఏంటంటే నాయకులు బాగానే ఉంటారు, కార్యకర్తలను లిగిపోతారు, కింద నాయకులు చచ్చిపోతారు. ఇక ఏం లేదు, నేను ప్రత్యక్షంగా చూసిన రాజకీయం నా 30 ఏళ్లకు సంబంధించినటువంటి జర్నలిజం కెరీర్లో రౌడీలు చేసేటప్పుడు, రౌడీల మీద వార్తలు రాసినప్పుడు వాళ్ళ కార్యకర్తలు ఇదే ఆర్గ్యూ చేసేవాళ్ళు నాతో. మీరు పోలీసులు, కోర్టులు ఇవన్నీ అంటారు, న్యాయం అంటారు, చట్టం అంటారు, అడగపోతే ఏం జరుగుతుందో తెలుసా, వీడి దగ్గర అంత డబ్బులు తీసుకుంటారు, వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు తీసుకుంటారని. ఎస్ కరెక్టే, మరి మీరు వీళ్ళకేం న్యాయం చేశారు అంటే మా వాడికి న్యాయం జరిగింది, ₹1,00,000 ఇవ్వాల్సి ఉంటే 50,000 ఇప్పించాడు అంటే 50,000 పోయిందిరా ఎర్రినాగన్నా నువ్వు, అదెందుకు గ్రహించవు? ప్లస్ ఈ ఇద్దరు ఆస్తి లేకపోతే వాడికి ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? మీ నాయకుడికి 100,000 కోట్ల ఆస్తి ఆడి నుంచి వచ్చింది. ఇద్దరు గొడవ పడుతుంటే వాళ్ళిద్దరికి దబాయించేసి వాళ్ళిద్దరి దగ్గర ₹2 కోట్ల ఆస్తి కోసం కొట్టుకుంటుంటే చిరుకో 10 లక్షలు పడేసి ఆ మిగతాది ఇల్లు నొక్కేసేవాళ్ళు. అట్లాగా బాగుపడ్డారా అని చెప్పి మాట్లాడేవాళ్ళం. కాకపోతే వాళ్ళు ఒప్పుకోరు, మొండిగా అట్లాగే ఉంటారు. ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని మొండిగా వాదించేవాళ్ళు మారరు, చంద్రబాబు చేస్తుంది కరెక్ట్ అని వాదించేవాళ్ళు మారరు. కాకపోతే దీని పర్యవసానం ఏంటంటే